అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయిందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధలో మునిగిపోయారు. ఆవిడ మాజీ సర్పంచి, ఒక పార్టీకి నాయకులు కావడంతో నివాళుల పోస్టులు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి. భర్త, ఇతర కుటుంబ సభ్యులు అంబులెన్స్లో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తుంటే ఆ వెహికల్ గుంటలో పడింది. ఇంకంతే, పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఇది కథ కాదు, కళ్ళెదుట నిజంగా జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏలూరులో. ఆవిడ పేరు గురుజాల రామతులసి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే రీసెంట్గా ఆవిడ ఆరోగ్యం క్షీణించడంతో ఏలూరులో ఒక హాస్పిటల్లో జాయిన్ చేయించారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే లాస్ట్ బుధవారం డాక్టర్స్ ఆశలు వదులుకోమని, ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు. గురువారం తెల్లవారుజామున కూడా వెంటిలేటర్ పెట్టారు. అలాగే సిపిఆర్తో సహా అన్ని వైద్యాలు చేసినా కూడా పల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆవిడ చనిపోయినట్లు నిర్ధారించారు. ఒక ప్రైవేట్ అంబులెన్స్ లో ఆవిడ ఇంటికి తీసుకొస్తున్న టైంలో ఒక బైక్ అడ్డం రావడంతో అంబులెన్స్ గొంతులో పడింది. ఆ కుదుపుకి ఒక్కసారిగా ఆవిడలో చలనం వచ్చింది. ఆశ్చర్యానికి లోనైన కుటుంబ సభ్యులు వెంటనే మరో హాస్పిటల్కి తరలించారు. పరీక్ష చేసిన డాక్టర్లు ఆవిడ కొన ఊపిరితో ఉన్నారని, బ్రతకడం కష్టమని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అప్పుడు అక్కడ డాక్టర్స్ ఆవిడకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో సాయంత్రానికి ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆవిడ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చనిపోయారనుకున్న రామ్ తులసి గారు మృత్యుంజయురాలుగా నిలవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీ.